సోషల్కి సంబంధించి 12వ లెసన్ హైదరాబాద్ రాష్ట్రంలో స్వాతంత్రోద్యమం. సో ప్రీవియస్ లెసన్లో మనం మన ఇండియా మొత్తానికి స్వాతంత్రం అనేది ఏ విధంగా తీసుకొచ్చారు, సో అందులో ఎవరు ఉన్నారు నాయకులుగా, ఎవరు పోరాడారు, ఆ విషయాలన్నీ కూడా డిస్కస్ చేసాం. సో ఇప్పుడు హైదరాబాద్ రాష్ట్రంలో స్వాతంత్రోద్యమం అనేది ఏ విధంగా వచ్చింది ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. సో అయితే దక్షిణ భారతదేశంలో మనకి బ్రిటిష్ వారి ఆధీనంలో ఉన్న రాజ్యాల్లో హైదరాబాద్ కూడా ఒకటనమాట. అయితే హైదరాబాద్ని నిజాములు పాలించేవారు. నిజాములు కూడా ఏంటి అంటే ఈ బ్రిటిష్ వాళ్ళ కిందే పాలిస్తూ ఉండేవారు అనమాట. అంటే వీళ్ళు పేరుకే రాజులు అన్నట్టు, ప్రతిదీ కూడా బ్రిటిష్ వాళ్ళు చెప్పినట్టే వీళ్ళు పాలిస్తూ ఉండేవారు. అలాగే రెసిడెంట్స్ అనేవారిని నియమిస్తూ ఉండేవారు అనమాట. ఇప్పుడు ఈ నిజాం ప్రభుత్వం ఉన్నది, సో నిజాంలు ఉన్నారు, నిజాంలు రాజ్యాన్ని పాలిస్తున్నారు. వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు చెప్పినట్టే పాలిస్తున్నారా లేదా అని తెలుసుకోవడానికి ఈ రెసిడెంట్స్ని పెట్టి వాళ్ళ పైన ఎప్పుడు కూడా నిఘా ఉంచుతూ ఉండేవారు అనమాట. సో ఆ విధంగా జరుగుతూ ఉండేది. అప్పుడప్పుడు ఈ రెసిడెంట్స్ వారి యొక్క పాలనా వ్యవహారాల్లో జోక్యం కూడా చేసుకుంటూ ఉండేవారు అనమాట. సో ఆ బ్రిటిష్ నిజాం పరిపాలన నుంచి హైదరాబాద్ ప్రజలు ఏ విధంగా పోరాడారు, ఏ విధంగా వారు స్వాతంత్రం సాధించారు అనేది ఇక్కడ మనకి ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ రాష్ట్రంలో, హైదరాబాద్ రాష్ట్రంలో ఎక్కువగా మనకి చాలా ప్రాంతాల వారు, చాలా భాషలు మాట్లాడేవారు కూడా ఉంటారు. సపోజ్ మరాఠీ కానీ, కన్నడ, తెలుగు, డెక్కని, ఉర్దూ ఇలా ఈ భాషలన్నీ మాట్లాడే ప్రజలందరూ ఉంటూ ఉండేవారు అనమాట. సో ఇప్పుడు మనకి ముఖ్యంగా తెలుగు ఏదైతే ఉర్దూ మాట్లాడిన ప్రజలు తెలంగాణ జిల్లాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. జాతీయవాద తొలి సంవత్సరాలు 1888లో అంటే 1888 అక్టోబర్లో హైదరాబాద్లో ప్రముఖ వ్యక్తులతో కూడుకున్న ఒక చిన్న బృందం భారత జాతీయ కాంగ్రెస్ గురించి తెలియజేయడానికి ఒక సమావేశం నిర్వహిస్తూ దానికి సంబంధించి కరపత్రాలు, ప్లకార్డులు ప్రదర్శించింది. 1888లో అక్టోబర్లో హైదరాబాద్లో ముఖ్యంగా మనకి జాతీయ కాంగ్రెస్ అనేది మొత్తంగా నడుస్తూ ఉండేది కదా, అలా ఈ హైదరాబాద్లో కూడా కొంతమంది వ్యక్తులతో ఒక గ్రూప్ అనేది, ఒక బృందంలో చేరి ఈ యొక్క కాంగ్రెస్ గురించి తెలియజేయడానికి కరపత్రాలు, ప్లకార్డులు అవన్నీ కూడా పెట్టారనమాట, ప్రదర్శిస్తూ ఉన్నారు. అఘోరనాథ్ చటోపాధ్యాయ హైదరాబాద్లో జాతీయవాదాన్ని మేల్కొల్పడంలో చాలామంది విద్యావంతులు కాంగ్రెస్ పట్ల ఆకర్షితులయ్యారు. సో ఈ అఘోరనాథ్ చటోపాధ్యాయ అనే అతను హైదరాబాద్లో ఈ కాంగ్రెస్ గురించి, ఈ జాతీయవాదం గురించి స్టార్ట్ చేశారు. సో అక్కడి నుంచి ఇంకా విద్యావంతులు చాలామంది అందరూ కూడా ఈ యొక్క కాంగ్రెస్ పట్ల ఆకర్షితులయ్యారనమాట. హైదరాబాద్కి చెందిన ముల్లా అబ్దుల్ ఖయ్యూమ్ కాంగ్రెస్కు ప్రధాన మద్దతుదారుడయ్యాడు. సో హైదరాబాద్కి చెందిన ఇతను కాంగ్రెస్కి బాగా మద్దతుదారుడయ్యి కాంగ్రెస్ సమావేశాలు ఎక్కడ జరుగుతున్నా వెళ్ళడం, వాటిలో పాల్గొనడం, అలాగే ముస్లింలను కూడా ప్రోత్సహిస్తూ ఉండేవాడు అనమాట. వాటిల్లో పాల్గొనమని, అంటే కాంగ్రెస్ సమావేశాల్లో పాల్గొనమని, వారికి మద్దతు ఇమ్మని ప్రోత్సహిస్తూ ఉండేవారు. ఈ రాచరికపు కుటుంబ వ్యవస్థ ఏదైతే ఉన్నదో, అంటే వాళ్ళని, ఈ నిజాం ప్రభుత్వాల్ని వ్యతిరేకిస్తూ వాళ్ళు ఉండేవారు అనమాట. అలాగే సామాజికంగా, మేధోపరంగా, ఆర్థిక పరంగా మంచి జీవన వసతులుండే వారి యొక్క జీవన విధానాన్ని మెరుగుపరచాలని అనుకుంటూ ఉండేవారు అనమాట. ఆ ఉద్దేశంతో అతడు అంజుమన్ ఏ మారెఫ్ అనే సంస్థని స్థాపించడం కూడా జరిగింది. ఎవరు మనకి ఈ ఖయ్యూమ్ గారు అనమాట, అబ్దుల్ ఖయ్యూమ్ గారు. సో ఆ సంస్థని కూడా స్థాపించారు. అయితే వీటి వల్ల ఏంటి అంటే జాతీయ ప్రభావం సూచిస్తూ రాష్ట్రం అనేక దినపత్రికలు, సో చాలా దినపత్రికలు ఈ జాతీయవాదానికి తెలియజేస్తూ ప్రచురించేవారు అనమాట దినపత్రికల్లో. హైదరాబాద్ నుంచి కనుక చూసుకుంటే టెలిగ్రాఫ్, డెక్కన్ స్టాండర్డ్, ముస్లిం ఈ సఫిక్ అనే ఇలాంటి కొన్ని దినపత్రికల ద్వారా కూడా జాతీయవాదాన్ని వీళ్ళు అందరికీ తెలియజేస్తూ ఉండేవారు అనమాట, ప్రచారం చేస్తూ ఉండేవారు. అలాగే చాదర్ఘాట్ మెథడిస్ట్ ఎపిస్కోపల్ చర్చ్కి చెందిన రెవరెండ్ గిల్డర్ వంటి క్రైస్తవ మత ప్రబోధకులు కాంగ్రెస్కు మద్దతు ఇచ్చారు. సో క్రైస్తవ మతానికి సంబంధించిన వాళ్ళు కూడా, ప్రబోధకులు కూడా కాంగ్రెస్కి మద్దతు తెలుపుతూ ఉండేవారు అనమాట. అలా హైదరాబాద్ మొత్తంలో కాంగ్రెస్ అనేది ఆదరణ పొందిందంటే ఈ జాతీయ కాంగ్రెస్ అనేది ఆదరణ పొందిందని చెప్పుకోవచ్చు. అలాగే స్వాతంత్రం, ఆర్థిక అభివృద్ధి, ప్రాతినిధ్య సంస్థల్లో ప్రభుత్వ రూపాలు ఇలాంటి విషయాల్లో ప్రజలు చైతన్యం కలిగించడంలో ఈ కాంగ్రెస్ ముఖ్య పాత్ర పోషించిందని చెప్పుకోవచ్చు. అంటే ఆ యొక్క స్వాతంత్రోద్యమం కానీ, ఆర్థికంగా అభివృద్ధి కానీ, ఈ ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుంది వాటి గురించి అన్నింటి గురించి కూడా కాంగ్రెస్ ప్రజలకు చెప్పడంలో మంచి పాత్ర పోషిస్తూ ఉండేదన్నమాట. అలా 1892 సంవత్సరంలో హైదరాబాద్లో ఆర్య సమాజం అనేది స్థాపించబడింది.
ఈ ఆర్య సమాజం ఎప్పుడైతే స్థాపించబడిందో చాలా నిర్మాణాత్మక పనులకి కార్యకర్తలకు శిక్షణ ఇవ్వడానికి కానీ, ప్రజల యొక్క అభిప్రాయాల సమీకరణకు కానీ, సామాజిక మత సంబంధమైన చైతన్యానికి ఈ ఆర్య సమాజం అనేది చాలా రకాలుగా దోహదపడిందని చెప్పుకోవచ్చు. అలాగే ఈ హైదరాబాద్ చాలామంది నాయకులను కూడా ఈ ఆర్య సమాజం అందించిందని చెప్పుకోవచ్చు. వీళ్ళందరూ కూడా ఈ జాతీయోద్యమంలో పాల్గొనడానికి అంటే మతపరంగా కానీ లేదా రాజకీయ పరంగా కానీ కలగాల్సి వచ్చిందనమాట వీటిల్లో. అయితే రాష్ట్రంలో ఫ్యూడల్ వ్యవస్థ ఏంటో చూద్దాం. నిజాం రాజులు మొదట్లో మొఘల్ చక్రవర్తుల కింద ప్రాంతీయ గవర్నర్లుగా ఉండేవారు. అంటే నిజాం రాజులు మొఘళ్ళ కింద గవర్నర్లుగా ఉండేవారు. ఆ తర్వాత వంశపారంపర్యంగా కొంతమంది జాగీర్లు ఉంటారు కదా, సో జాగీర్దారులు వాళ్ళని చిన్న చిన్న సంస్థాన సామంత రాజులని సహాయంతో ఈ నిజాం రాజుల పాలన అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అయితే తెలంగాణలో వనపర్తి, గద్వాల్, కొల్లాపూర్, ఆత్మకూరు, దోమకొండ, సిర్నపల్లి, పాల్వంచ, అల్లాదుర్గం ఇలాంటి కొన్ని సంస్థానాలు అనేవి ఉండేవి. ఆ సంస్థానాల యొక్క సహాయం తీసుకొని ఈ యొక్క జాగీర్దారుల యొక్క సహాయం తీసుకొని నిజాంలు పాలన అనేది చేస్తూ ఉండేవారు. సో ఒక్కొక్కరి కింద డజన్లు కొలది లేకపోతే వందల కొలది గ్రామాలు అనేవి ఈ జాగీర్దారుల యొక్క నియంత్రణలోనే ఉండేవన్నమాట. సో ఆ గ్రామాలని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పాలించుకోవడం, ప్రజలపైన ఎక్కువ పన్ను భారం వేయడం ఇవన్నీ చేస్తూ ఉండేవారు అన్నమాట జాగీర్దారులు. అలాగే రాజ్యంలో కొంతమంది దొరలు కూడా ఉండేవారు. ఆ దొరల గురించి మనం ప్రీవియస్ వీడియోస్లో అయితే చెప్పుకున్నాం. సో దొరలు కూడా ఈ పన్నులు వసూలు చేయడం అలాంటి పనులు చేస్తూ ఉంటారనమాట. సో అలా వాళ్ళు కూడా ప్రజల్ని అణచివేస్తూ ఉండేవారు. ఇలా ఈ రాజులు వాళ్ళ వంశస్థులు అలా వనరులందరూ కలిసి నియంత్రిస్తూ వాళ్ళకి నచ్చినట్టుగా పాలిస్తూ ఉండేవారు అనమాట. కానీ నిజాములకు మాత్రం పాత వ్యవస్థనే కొనసాగించాలి అని ఉంటూ ఉండేది. ఈ స్థానిక సంస్థలు, శాసనసభలు వంటి ప్రజాస్వామిక వ్యవస్థను వాళ్ళు అనుమతించలేదు. అంటే ఇంతకుముందు ఏవైతే రాజులు, జాగీర్దారులు, దొరలు పాలించే విధానం ఏదైతే ఉన్నదో అలానే ఉండాలి, అంతేగాని ప్రజాస్వామికం కానీ స్థానిక సంస్థలు ఇలాంటి పరిపాలన అనేది ఉండకూడదని నిజాంలు అనుకుంటూ ఉండేవారు అనమాట. అందుకని కాంగ్రెస్ నేతృత్వంలో వ్యతిరేకత అనేది అంటే కాంగ్రెస్ వైపు వ్యతిరేకత అనేది చూపిస్తూ ఉండేవారు. సో ఇక్కడ కాంగ్రెస్ నేతృత్వంలో జాతీయ ఉద్యమాన్ని 7 నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ వ్యతిరేకించారు. రాష్ట్రంలో రాజకీయ కార్యకలాపాలను నిషేధిస్తూ అనేక ఫర్మానాలు జారీ చేశారు. సో ఇప్పుడు చెప్పినట్టే వాటికి ఈ విధమైన పరిపాలనకి అనుమతించేవారు కాదనమాట. సో అప్పుడు ఉస్మాన్ అలీ ఖాన్ అతను నిజాం యొక్క రాజు. అతను ఏం చేసేవాడు, ఈ కాంగ్రెస్ని వాటిని అన్నిటిని వ్యతిరేకించడం, ఎవరైతే తిరగబడుతూ ఉన్నారో వాళ్ళపైకి కొంత పోలీస్ ఫోర్స్ అది నింపడం, వాళ్ళని నిఘా పెట్టి ఉంచడం ఇలాంటి పనులన్నీ కూడా చేస్తూ ఉండేవారు అనమాట. నెక్స్ట్ భాషా మతం. హైదరాబాద్లో భాషా మతం కనుక చూసుకుంటే ఎక్కువ మంది మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఉర్దూ మాట్లాడేవారు ఉండేవారు. అలాగే హైదరాబాద్ రాష్ట్రాన్ని నిజాం వంశస్థులు పాలించేవారు కదా, వాళ్ళు ముస్లింలు డెక్కని ఉర్దూ మాట్లాడేవారు అనమాట. అయితే వీటిలో ఎక్కువ శాతం హిందువులు ఉన్నా కూడా వాళ్ళ తెలుగు, కన్నడ, మరాఠీ ఈ భాషలన్నీ కూడా మాట్లాడుతూ ఉండేవారు. అధికార భాషగా మాత్రం ఉర్దూయే ఉండేది. ఉన్నతాధికారుల్లో 90% పైగా ముస్లింలు ఉండేవాళ్ళు. ప్రాథమిక స్థాయి నుంచి విశ్వవిద్యాలయం స్థాయి వరకు ఈ ఉర్దూయే అన్నిటిలో కూడా ఉండేది. అలాగే సాంకేతిక పుస్తకాలు కూడా ఉర్దూలోనే ప్రచురితమై ఉండేవన్నమాట. తమ రాజ్యంలో పాఠశాలలు నెలకొల్పడంలో నిజాం పాలకులు చాలా వెనకబడ్డారు. మిగతా ఏవైతే జాగీర్దారులు వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ ప్రాంతాల్లో పాఠశాలలు అనేవి ఏర్పాటు చేయడానికి వ్యతిరేకించారనమాట. ఈ జాగీర్దారులు వాళ్ళు పాఠశాలలు ఉంచడానికి అంటే పెట్టడానికి వ్యతిరేకించారు. సో ఎప్పుడైతే చదువు నేర్చుకున్న వీళ్ళకి తిరగబడడం అవి చేస్తారు అన్నట్టుగా అనమాట. ఈ నిజాం వ్యతిరేక భావనలు ప్రైవేట్ పాఠశాలలు కేంద్రాలు అవుతున్నాయి. అంటే ప్రైవేటు పాఠశాలలు ఏవైతే ఉన్నాయో ఈ నిజాంలు చేసే అరాచకాలు కానీ వాటికి అన్నిటికీ కూడా అవి కేంద్రంగా అయ్యి అక్కడ చర్చలు అవి జరుగుతూ ఉండేవన్నమాట. తెలుగు మాధ్యమంగా కొన్ని ప్రైవేట్ పాఠశాలలు అనేవి స్థాపించడానికి కూడా వీళ్ళు వ్యతిరేకించారు. తెలుగు అనేది అక్కడ ఉపయోగించకూడదు అన్నట్టుగా ఆ పాఠశాలలు అవి కూడా వ్యతిరేకించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రవేశం కల్పించేవారు కాదనమాట అలాంటి వాళ్ళకి. అలా 1941 నాటికి రాష్ట్రంలో 9.3% మాత్రమే చదువుకున్న వారు ఉన్నారనమాట. అంటే విద్యావంతులు ఉన్నారు. అందులో 4.3% మాత్రమే మహిళలు ఉన్నారనమాట. సో అలా కాకుండా ట్రావెన్కోర్ రాజ్యంలో కనుక చూసుకుంటే 47.7, అంటే దీనికి అంత విరుద్ధంగా వాళ్ళు డెవలప్ అయి ఉన్నారు అక్షరాస్యతలో.
బరోడాలోని 23%, మైసూర్ రాజ్యంలో 12.2% ఇలా అక్షరాస్యత రేట్ అనేది ఉన్నది. సో వాళ్ళందరికంటే మన నిజాం రాజులే వెనుకబడి ఉన్నారనమాట. ఇలా జరుగుతూ ఉండేది. అయితే అప్పుడు ఈ బాల్ గంగాధర్ తిలక్ నేతృత్వంలో అతివాద జాతీయోద్యమ కాలంలో జాతీయోద్యమం మతపరమైన మలుపు తిరిగి హైదరాబాద్ను కూడా ప్రభావితం చేసింది. అంటే ఈ జాతీయోద్యమం అనేది ఈ మతపరమైన వాటిని కూడా అణిచివేయాలి అని ఇక్కడ హైదరాబాద్ కూడా అది ప్రభావితం అయిందని చెప్పుకోవచ్చు. భాష, మతం ఇవన్నీ కూడా ప్రధాన అంశాలుగా మారిపోయాయి అన్నమాట అప్పుడు. సో ఉర్దూ అనేది అధికార భాషగా ఉండేది. అప్పుడు తెలుగు భాష ఉద్యమం అనేది తెలంగాణ ప్రజల ఆకాంక్షగా మారిందన్నమాట. చివరి నిజాం గురించి కనుక చూసుకుంటే ఆఖరి పాలకుడు ఎవరంటే మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. ఇతను బ్రిటిష్ వాళ్ళ ప్రభావంతో పరిపాలనా వ్యవస్థని ఆధునీకరించడానికి ప్రయత్నించాడు అనమాట. అంటే వారి యొక్క సహాయం తీసుకొని. వలస పాలకులు తమ వలస అవసరాలకు అనుగుణంగా వ్యవసాయాన్ని, పరిశ్రమని అభివృద్ధి చేసే నియంత్రణ కలిగి ఉండేవాళ్ళు. ప్రఖ్యాత ఇంజనీర్ అయిన సార్ ఎం విశ్వేశ్వరయ్య నిజాం సాగర్, అలీ సాగర్ వంటి పెద్ద సాగునీటి పథకాలను, రిజర్వాయర్లకు రూపకల్పన చేశారు. సో వీళ్ళు బ్రిటిష్ వారి సహాయం తీసుకొని అదంతా కూడా డెవలప్ చేయాలనుకున్నారనమాట. సో అలా ఈ పరిశ్రమ అభివృద్ధి కానీ వీటిపైన అన్నీ కూడా నియంత్రణ కలిగి ఉండేవారు. సో అలా ఇక్కడ ఎం విశ్వేశ్వరయ్య గారి చేత నిజాం సాగర్, అలీ సాగర్ వాటిని కట్టించడం కూడా జరిగిందనమాట. అలాగే రైల్వేలు, రోడ్లు, విమానయానం, విద్యుత్ ఇలాంటివన్నీ కూడా నిజాం ప్రత్యేక శాఖలు ఏర్పరిచారు. అంటే వాటి కనుక ఒక శాఖల్లాగా. అలాగే రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి పరచడానికి ₹1,00,00,000 మూలధనంతో పారిశ్రామిక ట్రస్ట్ నిధిని ఏర్పరిచారనమాట. ఎవరు? ఉస్మాన్ అలీ ఖాన్ అనమాట. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. అలాగే నిజాం కాలంలో ముఖ్యమైన పరిశ్రమలు కనుక చూసుకుంటే సింగరేణి గనులు, నిజాం చక్కెర కర్మాగారం, ఆజం జాహీ మిల్స్, సిర్పూర్లోని కాగితం మిల్లులు ఇలాంటివన్నీ కూడా ఇతని యొక్క కాలంలో డెవలప్ అయ్యాయని మనం చెప్పుకోవచ్చు. అలాగే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో ఈ పరిశ్రమలు కీలక పాత్ర పోషించాయి. హైదరాబాద్ రాష్ట్ర ప్రజలకు ఉపాధి అవకాశాలు కూడా కల్పించాయి. ఆర్థికంగా బాగా స్థిరత్వాన్ని కల్పించాయి. అలాగే చాలామందికి ఉద్యోగ అవకాశాలు అనేవి కూడా కల్పించడం జరిగిందనమాట. ఇవన్నీ చివరి పాలకుడైన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ నేతృత్వంలోనే జరిగాయని మనకి చెప్పుకోవచ్చు. అలాగే 1941లో హైదరాబాద్ స్టేట్ బ్యాంక్ని స్థాపించారు. ఈ నిజాం వారే హైదరాబాద్ స్టేట్ బ్యాంక్ అనేది స్థాపించారు. ఇప్పుడు దాన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో భాగం అయిపోయిందనమాట. అది కూడా ఇది రాష్ట్రానికి కేంద్ర బ్యాంకుగా వ్యవహరిస్తూ హైదరాబాద్ రాష్ట్ర రూపాయి అయిన ఉస్మానియా సిక్కాని చలామణిలోకి తీసుకుంది. సో హైదరాబాద్లో అప్పుడు రాష్ట్ర రూపాయి కింద సిక్కా అనేది ఉండేదన్నమాట. సో ఉస్మానియా సిక్కా అనేవారు. దాన్ని కూడా చలామణిలోకి తీసుకోవడం జరిగిందనమాట. మిగిలిన భారతదేశంలో మాదిరి కాకుండా తన సొంత నాణాలు హైదరాబాద్ రూపాయి ఉన్న ఏకైక రాజ్యం ఇదే. సో మిగతా రాజ్యాల్లో కాకుండా సొంత రూపాయలు కూడా కలిగి ఉన్న రాజ్యం అనేది హైదరాబాద్ రాజ్యం కింద మనం చెప్పుకోవచ్చు అనమాట. అంటే ఈ నిజాం రాజ్యంలో. అలాగే ఉస్మానియా హాస్పిటల్, ఉస్మానియా విశ్వవిద్యాలయం, హైకోర్టు, రాష్ట్ర కేంద్ర గ్రంథాలయం, యునాని హాస్పిటల్ కానీ, జూబ్లీ హాలు ఇవన్నీ కూడా అసెంబ్లీ హాల్గా పిలుస్తున్నారు ఇప్పుడు ఈ జూబ్లీ హాల్ని. అలాగే టౌన్ హాలు, రాష్ట్ర మ్యూజియంగా పిలువబడుతుంది ఇప్పుడు ఇది. సో ఇలాంటివన్నీ కూడా ఇతని యొక్క కాలంలోనే అభివృద్ధి చేశారని చెప్పుకోవచ్చు. అలాగే హైదరాబాద్ మ్యూజియము, ఢిల్లీలోని హైదరాబాద్ భవనం వంటివి వీరి కాలంలో కట్టిన ప్రముఖ ప్రజా సంస్థలు అన్నమాట. అలాగే చారిత్రక కట్టడాలు కాపాడడానికి 1914లో పురావస్తు శాఖను కూడా వీళ్ళు ఏర్పాటు చేశారనమాట. అలాగే ఈ సంబంధిత అభివృద్ధి కార్యక్రమాలు వలస రాజకీయ పరిస్థితుల ప్రభావంతో తీసుకోబడ్డాయి. కానీ ఇది హైదరాబాద్లో కొత్త రాజకీయ భావాలు కలిగిన మధ్యతరగతి వర్గ ఆవిర్భావానికి దోహదపడింది. సో ఇవన్నీ కూడా వలస అభివృద్ధి కార్యక్రమాలుగా తీసుకున్న ఇది ఒక కొత్త దానికి నాంది పలికిందని చెప్తూ ఉన్నారనమాట. 1947లో బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత హైదరాబాద్కి స్వతంత్ర రాజుగా పరిపాలించాలన్న కోరిక అతనికి ఉండేది. అయితే దీనికి విరుద్ధంగా రాష్ట్ర ప్రజలు స్వాతంత్ర భారతదేశంలో భాగం కావాలని కోరుకుంటూ ఉండేవారు. అంటే నిజాంలు బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడైతే వెళ్ళిపోయారో అమ్మయ్య మన రాష్ట్రాన్ని మనం పాలించుకోవచ్చు అన్నట్టు నిజాములకు ఉండేది. కానీ అక్కడ ఉన్న ప్రజలకు ఎలా ఉండేది, హైదరాబాద్ రాష్ట్రాన్ని కూడా భారతదేశ కాంగ్రెస్లో కలిపేస్తే బాగుండు, సో భారతదేశంలో భాగం కావాలన్నట్టు వీళ్ళు ఆలోచిస్తూ ఉండేవారు అనమాట. అప్పుడు ఆంధ్ర జనసంఘం, సో గ్రంథాలయ ఉద్యమం అన్నీ కూడా ఆంధ్ర ప్రాంతంలో తెలుగులో పెద్ద సంఖ్యలో పుస్తకాలు ముద్రితమయ్యాయి. అంటే అన్నీ కూడా మనకి ఉర్దూ భాషలోనే ఉంటాయి అని అనుకున్నాం కదా. సో తెలుగు అనేది అక్కడ ఉండేది కాదు అని అనుకున్నాం కదా. సో అలా కాకుండా ఆంధ్ర జనసంఘం అనేది స్థాపించి ఎక్కువ మొత్తంలో తెలుగులో పుస్తకాలు అనేవి ముద్రించేవారు. అలాగే
చిన్న చిన్న గ్రంథాలయాలు అనేవి స్థాపించి ఈ ఏవైతే ఉద్యమాలు అవి జరుగుతున్నాయో వాటిని పుస్తకాల రూపంలో వ్యాప్తి చేస్తూ ఉండేవారనమాట. దానికి 1901లో హైదరాబాద్లో కొమర్రాజు లక్ష్మణరావు, నాయన్ వెంకటరంగారావు, రావిచెట్టు రంగారావు, శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయం స్థాపించారు. సో వీళ్ళందరూ కలిసి 1901లో హైదరాబాద్లో శ్రీకృష్ణ ఆంధ్ర భాషా నిలయం అనేది స్థాపించి తెలుగుని కొంత అభివృద్ధి చేశారని మనం చెప్పుకోవచ్చు. సో ఇది ఇప్పటికీ కూడా పనిచేస్తూ ఉందన్నమాట. హైదరాబాద్ రాష్ట్రంలో తెలుగు చాలా వివక్షతకి గురవుతూ ఉండేదట. 1921లో హైదరాబాద్లోని వివేకవర్ధిని కళాశాలలో ఇంగ్లీషు లేదా ఉర్దూలో కాకుండా ఒక వ్యక్తి తెలుగులో తీర్మానాన్ని ప్రవేశపెట్టినందుకు చాలా అవమానించబడ్డాడట. సో ఈ ఘటన వల్ల తెలుగు మాట్లాడే ప్రజలు చాలా బాధపడ్డారు. ఆ తర్వాత తెలుగుకి సరైన గౌరవం స్థానం లేదు, సో దాన్ని సాధించాలి అని వీళ్ళు పోరాటానికి సిద్ధమయ్యారని చెప్పుకోవచ్చు. సో అప్పుడు భాషాపరమైన చర్చ కూడా ఈ జాతీయవాదంలో వచ్చిందని చెప్తున్నారు. 1924లో మాడపాటి హనుమంతరావు మరింత మందితో కలిసి ఈ ఆంధ్ర జనసంఘాన్ని ఏర్పాటు చేశారు. అందులో గ్రంథాలయాలు, పట్టణ గదులు ఏర్పాటు చేయడం, విద్యార్థుల్ని పండితుల్ని ప్రోత్సహించడం, తెలుగు రాతప్రతులు సేకరించడం, తెలుగు సాహిత్యాన్ని ప్రోత్సహించడం, ఇలా ఇవన్నీ చేస్తూ ఉండేవారు అనమాట ఈ ఆంధ్ర జనసంఘాన్ని మూలంగా చేసుకొని. ఎవరు అంటే మనకి మాడపాటి హనుమంతరావు గారు. సో ఇలా జరుగుతూ ఉండేది. అలాగే గ్రామాల్లో సమావేశాలు నిర్వహించడం, చిన్న చిన్న వ్యాపారస్తులు, రైతులు, కూలీలు, పేద ప్రజలు ఎదుర్కొనే సమస్యల గురించి ఈ పుస్తకాల్లో తెలియజేస్తూ ఉండేవారు అనమాట. ఇలా జనసంఘం ద్వారా 4000 పాఠశాలలు అనేవి ప్రారంభించారు. అయితే వీటికి ప్రభుత్వం ద్వారా చాలా వ్యతిరేకత అనేది ఉండి వీటిని మూసివేయాల్సిన పరిస్థితి కూడా వచ్చిందని చెప్తున్నారు. అప్పటికీ కూడా మహిళలు, విద్యార్థులు, గాయకులు ఇలాంటి మంది వీళ్ళందరూ కలిసి పెద్ద సంఖ్యలో ఈ ఉద్యమంలో చేరడం వల్ల అది కొంచెం విస్తరించింది అని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఆంధ్ర మహాసభ. సో ఆంధ్ర మహాసభ కనుక చూసుకుంటే వివిధ వర్గాల నాయకులు ఒక పెద్ద సంఘంగా ఏర్పడాలని అనుకోవడంతో 1930లో ఆంధ్ర మహాసభ AMS ఏర్పడింది. సో మొత్తం వివిధ వర్గాలకు చెందిన నాయకులందరూ కూడా ఒక దగ్గర ఏర్పాటు చేసింది ఈ ఆంధ్ర మహాసభ అనమాట. ఎప్పుడంటే 1930లో ఈ ఆంధ్ర మహాసభ అనేది ఏర్పాటు చేశారు. అయితే వీళ్ళ వ్యవస్థాపకుల్లో మాడపాటి హనుమంతరావు, రావి నారాయణ రెడ్డి వంటి వీళ్ళందరూ ఉన్నారనమాట. దీని తొలి ఉద్దేశం ఏంటి అంటే విద్యా సౌకర్యాలు అనేవి కల్పించడం. ఈ ఆంధ్ర మహాసభ స్థాపించడం యొక్క ముఖ్య ఉద్దేశాలు ఏంటి అంటే విద్యా సౌకర్యాలు అనేవి పెంచడం, పాఠశాలలు ఏర్పాటు చేయమని, ప్రజల సమస్యలు పరిష్కరించమని కోరుతూ ప్రభుత్వానికి వినతి పత్రాలు, విజ్ఞాపనలు అందించారనమాట వీటి ద్వారా. అయితే ఇది కేవలం విద్యకి వాటికి కాకుండా సమాజంలో జరుగుతున్న అన్యాయాలని వాటిని కూడా ప్రశ్నించేదన్నమాట. అంటే విద్యా హక్కు అనేది కల్పించాలని, మాతృభాషలో తెలుగులో బోధన జరగాలని, జాగీర్ ప్రాంతాల్లో ప్రజల చట్టబద్ధ హక్కుల రక్షణ కల్పించాలని, బాల్య వివాహాలు నిర్మూలించాలని, అలాగే ఈ అసమానతలు వాటికి సంబంధించి అసమానతలు అనేవి ఉండకూడదు, వారికి కూడా సమాజంలో గౌరవం కల్పించాలని, ఇలా వీటన్నింటి గురించి ఆంధ్ర మహాసభ అనేది కేవలం విద్యకి సంబంధించే కాకుండా సమాజంలో జరుగుతున్న అరాచకాల గురించి కూడా చెప్పడం అయితే జరిగిందనమాట. అంటే విద్యాపరంగా, సామాజిక పరంగా 2 సంస్కరణలు కూడా ఇక్కడ చేపట్టడం జరిగింది. ఈ AMS కార్యకలాపాలు వేగంగా తెలంగాణ అంతటా కూడా మొత్తంగా వ్యాప్తి చెందాయి. మొత్తం చిన్న చిన్న గ్రామాల్లో సైతం గ్రంథాలయాలు, సాంస్కృతిక కేంద్రాలు ఏర్పాటయ్యి ఈ రైతులు, కార్మికులు ఈ కేంద్రాలలో చదువు నేర్చుకోవడానికి, దినపత్రిక చదువుతుంటే వినడానికి, ఈ దేశ పరిస్థితుల గురించి తెలుసుకొని నిజాం ప్రభుత్వంతో, దొరలతో తమ సమస్యల గురించి చర్చించడానికి వస్తూ ఉండేవారన్నమాట ఈ ఆంధ్ర మహాసభకి. ఈ కేంద్రాల్లో రాత్రి పాఠశాలలు, చర్చా కార్యక్రమాలు నిర్వహించేవాళ్ళు. వీరేశలింగం వంటి సామాజిక సంస్కర్తలు, గాంధీజీ, నెహ్రూ వంటి జాతీయ నాయకులు రాసిన పుస్తకాలు ప్రజలు చదివేవాళ్ళు. అంతేకాదు స్థానిక సమస్యలపై కొత్త పుస్తకాలు కూడా రాసేవారు. సో సాయంత్రం పూట పాఠశాలలు అనేవి నిర్వహించడం, అక్కడ చర్చలు అనేవి జరపడం, ఈ గాంధీజీ, నెహ్రూ గారు చెప్పిన అంశాలన్నీ కూడా వీళ్ళకి తెలియచేయడం, అక్కడ జరుగుతున్న అరాచకాలని ఏ విధంగా ఎదుర్కోవాలి అనేవి ఆ విషయాలన్నీ కూడా అక్కడ చర్చించడం, ఇవన్నీ జరుగుతూ ఉండేవన్నమాట. గోల్కొండ పత్రిక సంపాదకుడు ఎవరు అంటే సురవరం ప్రతాపరెడ్డి గారు అని మనకు ఇదొక బిట్ అనమాట. సో గోల్కొండ పత్రిక సంపాదకుడు ఎవరు అంటే సురవరం ప్రతాపరెడ్డి. అతను ప్రజల్లో జాతీయ భావాలు అనేవి రగిల్చాడని చెప్పుకోవచ్చు. హైదరాబాద్ రాష్ట్ర స్వాతంత్రానికి పోరాడిన వాళ్ళల్లో కాళోజీ నారాయణరావు, దాశరథి కృష్ణమాచార్య, దాశరథి అంగాచార్య,
వీళ్ళు సాహితీ దిగ్గజాలుగా మనం చెప్పుకోవచ్చు అనమాట ఈ తెలంగాణ స్వాతంత్రానికి పోరాడిన వాళ్ళు. సో ఇలాంటి సాహితీ దిగ్గజాలు కూడా మనకి ఉన్నారని చెప్పుకోవచ్చు. అలాగే ఉద్యమంలో కనుక చూసుకుంటే ఎక్కువ సంఖ్యలో ప్రజలు అనేవారు వచ్చి చేరుతూ ఉండేవారు అనమాట. దీనివల్ల ఆంధ్ర మహాసభ అనేది వారి యొక్క సమస్యలను పరిష్కరిస్తుంది అని నమ్ముతూ ఉండేవారు. అలాగే ఎన్నో నూతన విప్లవాత్మకమైన చర్యలకు ఆలోచనలకు కూడా ఇది ఆంధ్ర మహాసభ అనేది ఒక పునాదిగా మారిందని చెప్పుకోవచ్చు. ఎక్కువగా నిజాం ప్రభుత్వం వల్ల ప్రజలు చాలా వేదనలకి గురవుతూ ఉండేవారు అనమాట, ఈ పన్నుల విషయంలో కానీ వాటి విషయంలో కానీ. అలా 1940 నాటికి చాలామంది కమ్యూనిస్టులు అనేవారు ఏఎంఎస్లో చేరారని చెప్పుకోవచ్చు. అలాగే వెట్టి తెలుసు కదా, బలవంతంగా పని చేయించుకోవడం, సో దాన్ని అంతం చేయడం, ఈ భూ సంస్కరణలు అనేవి చేపట్టడం, దొరల దోపిడీ, ఇలాంటివన్నీ కూడా వీళ్ళ పాలనలో అది అంతమవుతుంది అని చాలామంది నమ్ముతూ ఉండేవారు అనమాట. ఈ ఏఎస్ఎంలోని నమ్ముతూ ఉండేవారు ఇందులోకి వస్తే అవన్నీ మారుతాయని. కానీ కొంతమంది ఈ ఆంధ్ర మహాసభ నాయకులు ఏం చేసేవారు అంటే వీటినేటిని కూడా అనుమతించేవారు కాదు. అంటే ఇది కేవలం ఏదో విద్యా సాహితీ పరంగానే ఉండాలి కానీ ఇలా ప్రజల యొక్క అన్ని సమస్యలు తీర్చేదానిగా ఉండకూడదు అన్నట్టుగా కొంతమంది వీటిని వ్యతిరేకిస్తూ ఉండేవారు. అలాగే నెక్స్ట్ హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్. సో హైదరాబాద్ బ్రిటిష్ పాలనలో ఉన్న ప్రాంతాల్లో మాత్రమే ఈ కాంగ్రెస్ అనేది పనిచేస్తూ ఉండేదన్నమాట. సో స్వదేశీ సంస్థానాల్లో నేరుగా పనిచేస్తూ ఉండేది కాదు. అయితే అలాంటి రాజ్యాల్లోనే ఎక్కువగా ప్రజలు అణచివేతకు గురవుతూ ఉండేవారు అనమాట. ఈ సంస్థానాలు వాటిల్లోనే ఎక్కువగా ప్రజలు అణచివేతకు గురవుతూ ఉండేవారు. దాన్ని గుర్తించిన ఈ కాంగ్రెస్ ఏం చేసిందంటే డైరెక్ట్గా కాకుండా ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా రాష్ట్ర కాంగ్రెస్లు అనే పేరుతో ఏర్పాటవి అక్కడ ప్రజాస్వామిక హక్కులు సంస్కరణలు చేపడుతూ ఉండేదన్నమాట. సో అలాగా హైదరాబాద్లో కూడా ఈ విధంగానే జరిగిందని చెప్పుకోవచ్చు. అయితే 1938లో హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ అనేది ఆవిర్భవించింది. 1938లో ఆవిర్భవించిందనమాట. సో ఎప్పుడైతే తెలంగాణలో 1938లో కాంగ్రెస్ అనేది రాష్ట్ర కాంగ్రెస్ అనేది ఆవిర్భవించిందో సో చాలా వరకు జాతీయవాదం అనేది పెరుగుతూ వచ్చేది. నిజాం ప్రజలు ఇది తెలుసుకున్నారనమాట. ఇలా ప్రజలందరూ కూడా దీనికి మోటివేట్ అవుతున్నారు. సో ఖచ్చితంగా మనపై తిరగబడతారని తెలుసుకుని ఈ అందరి నోట్లో ఉన్న ఏదైతే వందే మాతరం అనేది ఉన్నదో వందే మాతరాన్ని బ్యాన్ చేశారనమాట, నిషేధించారు, పాడకూడదు అన్నట్టు. సో దానికి వీళ్ళందరూ కూడా చాలా పెద్ద మొత్తంలో ఉద్యమం అనేది రేగెత్తిందని చెప్పుకోవచ్చు. పాఠశాలలు కానీ కళాశాలలో ఉన్న విద్యార్థులు కానీ పెద్దగా ఈ గీతాన్ని ఆలపిస్తూ వాళ్ళ యొక్క నిరసనని తెలియజేస్తూ ఉండేవారు. అలాగే ఈ నిజాం ప్రభుత్వ కళాశాలలు అనేవి మూసేశారనమాట. మూసేస్తే అక్కడ ఉన్న విద్యార్థులందరూ కూడా ఇతర రాష్ట్రాలకు వెళ్ళి చదువుకుంటూ ఉండేవారు. ఇలా ఈ కాంగ్రెస్ పైన కాంగ్రెస్ ఉద్యమం పట్ల చాలామంది యువత స్పందన చూసి వీరు హైదరాబాద్ జాతీయవాదులు చాలా స్ఫూర్తి పొందారనమాట. సో అలా 1938లో హైదరాబాద్లో రాష్ట్ర కాంగ్రెస్ అనేది ఏర్పాటు చేశారు. దానికి ముఖ్య నాయకులుగా ఎవరు ఉండేవారంటే స్వామి రామానంద తీర్థ, అలాగే అతనితో పాటు బి రామకిషన్, జమలాపురం కేశవరావు, కేవి రంగారెడ్డి, కేవి నరసింహరావు, ఇలాంటి వాళ్ళందరూ కూడా యువ నాయకుల ఉద్యమంలో ముందు భాగంగా ఉండి వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉండేవారు అనమాట. సో ఇలా ఏర్పాటైన తర్వాత అందులో ఒక యువ కాంగ్రెస్ నాయకుడు ఎవరు అంటే డాక్టర్ మర్రి చెన్నారెడ్డి. అతను ఆ తర్వాత రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అవ్వడం అనేది జరిగింది. అప్పుడు పివి నరసింహారావు గారు దేశ ప్రధానమంత్రిగా ఉండేవారు అనమాట. సో అప్పుడు వీళ్ళు ఏమని కోరుకున్నారు అంటే ప్రజలందరికీ కూడా ప్రాథమిక హక్కులు అనేవి కల్పించాలి. సో ఈ వాక్ సంఘ పత్రిక మతపరమైన ఊరేగింపులు చేసుకునే స్వాతంత్రం అనేది రద్దు చేశారు కాబట్టి ఆ రద్దు చేసింది వెనక్కి తీసుకోవాలి, ప్రజలందరికీ కూడా ఈ యొక్క హక్కులు అనేవి కల్పించాలి. అలాగే నిజాం పాలన కాకుండా రాష్ట్రానికి ప్రతినిధుల్ని ఎన్నుకొని చట్టాలు చేసే ఆ యొక్క పరిపాలనని తీసుకురావాలి అని చెప్పి వీళ్ళు కోరుకోవడం అనేది జరిగింది. ఎప్పుడైతే మనకి క్విట్ ఇండియా మూమెంట్ అనేది స్టార్ట్ అయిందో 1942లో క్విట్ ఇండియా మూమెంట్ అనేది స్టార్ట్ అయినప్పుడు ఈ రాష్ట్ర కాంగ్రెస్ కూడా దానికి అనుగుణంగా సత్యాగ్రహం అనేది చేపట్టింది. ఏంటి, నిజాం ప్రభుత్వాన్ని నిషేధించాలి, ఈ నాయకులందరినీ ఈ నిజాం ప్రభుత్వాన్ని నిషేధించాలి అని చెప్పి ఉద్యమాలు అనేవి స్టార్ట్ చేసింది. సో అప్పుడేంటి, ఈ నిజాం ఖచ్చితంగా వీళ్ళు ఇంక మనకి తిరగబడతారని చెప్పి ఆ నాయకులందరినీ జైలు పాలు చేయడం ఇలా చేస్తూ ఉండేది.
ఎప్పుడైతే 1946లో భారతదేశానికి ఇంకా స్వాతంత్రం అనేది వచ్చేస్తుంది, రాబోతుంది అని తెలుసుకున్నారో నిజాం పాలన అనేది ఇంకా అంతమైపోయినట్టే అని అనుకున్నారు. సో అప్పుడు ఈ హైదరాబాద్ రాష్ట్రాన్ని కూడా భారతదేశ గణతంత్రంలో విలీనం చేయాలి అని చెప్పి ఈ రాష్ట్ర కాంగ్రెస్లు ఉద్యమాలు చేయడం అనేవి స్టార్ట్ చేశాయన్నమాట. ఆ తర్వాత తెలంగాణ సాయుధ పోరాటం 1946-51 అనమాట. సో ఇక్కడ మనకి తెలంగాణ సాయుధ పోరాటం అంటే ఏంటంటే హైదరాబాద్ రాష్ట్రంలో మనకి జాగీర్దారులు, దేశ్ముఖులు అంటే దొరలు, వీళ్ళ గురించి మనం డిస్కస్ చేసాం. వాళ్ళు ప్రజలపైన ఎంత కఠినంగా ఉండేవారో కూడా తెలుసుకున్నాం. సో అలాంటి వారిపైన ఈ తెలంగాణ రైతాంగం కానీ వృత్తి కులాల వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలన్నీ కూడా మనం తెలుసుకున్నాం. సో వాళ్ళందరూ కూడా వీరిపైన అంటే వీరి యొక్క అరాచకాలు అనేవి ఇంకా వీరి యొక్క అరాచకాలకి స్వస్తి పలకాలని అనుకున్నారనమాట. 1929 నుంచి పటేలు, పట్వారీ, దేశ్ముఖులు అంటే దొరలు, ఈ రెవెన్యూ పోలీస్ అధికారులు దోపిడీలకు వ్యతిరేకంగా ఈ నల్గొండ, పిల్లలమర్రి, కరీంనగర్ ప్రాంతాల్లో ఉన్న రైతు సంఘాలు అనేవి తిరగబడడం స్టార్ట్ అయ్యాయి. సో రైతు సంఘాలు అనేవి ఏర్పడి వారికి వ్యతిరేకంగా పోరాటం అనేది జరిపేవన్నమాట. సో అలా ఇవి ఏఎస్ఎంలో క్రియాశీలకంగా ఉండి గ్రంథాలయాలు, రాత్రి పాఠశాలలు ఇవన్నీ స్థాపిస్తూ ఉండేవన్నమాట. అలాగే ఏఎంఎస్ కిసాన్ సభల్లో పనిచేస్తున్న కమ్యూనిస్టులు అనేవారు ఉంటారు కదా, వాళ్ళు 1946లో ఇంకా వెట్టికి వ్యతిరేకంగా దున్నేవాడికే భూమి అని చెప్పి కొన్ని విప్లవాత్మక కార్యక్రమాలు కూడా వీళ్ళు చేపట్టడం జరిగింది. అలాగే నల్గొండ, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో ఉన్న ఈ ఏఎంఎస్ అంతటా కూడా విస్తరించిందనమాట. సో ఆ యొక్క ప్రాంతాలన్నిటికీ కూడా ఇది విస్తరించి గ్రామ స్థాయిలో కూడా కొన్ని శాఖలు అనేవి ఏర్పాటయ్యాయి. ఈ ఏఎంఎస్కి గ్రామ స్థాయిలో కూడా శాఖలు ఏర్పాటయ్యాయి. సో ఆ శాఖల్ని సంఘం అని అంటూ ఉండేవారు అనమాట. ఈ సంఘాలకి కమ్యూనిస్ట్ పార్టీ అనేది మద్దతు తెలుపుతూ ఉండేది. సో ఈ రెండు కలిసి చట్టవిరుద్ధమైన ఫ్యూడల్ దోపిడీ కానీ, లెవీ విధానాలు, అధిక భూశిస్తు, కౌలుదారిని తొలగించడం, వెట్టిని నిర్మూలించడం ఇలాంటివన్నీ కోరుతూ మనకి రైతాంగం అనేది ఉద్యమించిందని చెప్పుకోవచ్చు. సో అలా సమాజంలో ఉన్న అన్ని వర్గాలు కూడా ఈ నిజాంలకి, దొరలకి వ్యతిరేకంగా పోరాటాలు చేయడంలో భాగస్వాములు అయ్యి ఉన్నారు. అయితే ఇక్కడ మనకి పైన చూస్తే కుల వివక్షతో కూడుకున్న గ్రామీణ నేపథ్యంలో కొండా లక్ష్మణ బాపూజీ నాయకుడిగా ఎదిగాడు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ తాలూకాలో వెట్టి చూసిన అతడు శ్రమ సంపద దోపిడీకి కులం వృత్తి ఎలా ఉపయోగపడుతుందో అతడు చూశాడు. అంటే ఎక్కువగా ఈ నిమ్న కులాల వాళ్ళనే కదా ఎక్కువగా బలవంతంగా రైతులు వారి యొక్క పొలాల్లో వెట్టి చేయించుకుంటూ ఉండేవారు. అవన్నీ కూడా ఇతను డైరెక్ట్గా చూశాడు అనమాట. నిజాం పరిపాలన అంతమొందించడానికి సాయుధ చర్యలను సైతం బాపూజీ కోరుకున్నాడు. నిజాంని భౌతికంగా నిర్మూలించడానికి బాంబులు వేయటంలో అతడు ప్రజలకు శిక్షణ ఇచ్చాడు. సో భౌతికంగా వాళ్ళని అణచివేయాలి అంటే కొంత యుద్ధ నైపుణ్యం అది కూడా ఉండాలన్నట్టుగా ఇతను ఆలోచించి బాంబులు వేయడం అవి నేర్పేవారనమాట. అతడు లాయర్. విష్ణూరు రామచంద్రారెడ్డిపై అనేక కేసుల్లో అతడు ప్రజల తరపున వాదించాడు. సో విష్ణూరు రామచంద్రారెడ్డిపై ఉన్న కేసుల కోసం ప్రజల తరపున వాదిస్తూ ఉండేవాడు అనమాట. ప్రజల హక్కుల కోసం ప్రజాస్వామ్య తరహాలో పనిచేస్తున్నంత మేరకు అతడు కమ్యూనిస్టులతో సన్నిహితంగా కలిసి పనిచేశాడు. ప్రజాస్వామిక సాహచర్యంలో భిన్న రాజకీయ ధోరణులు కలపడంలో అతడి జీవితం ఒక సందేశం లాంటిది. సో ప్రజలకి అతని వరకు ఎంత మేలు చేయాలో అతను మేలు చేశారని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత సో ఇక్కడ లెవీ వసూళ్ళని వ్యతిరేకిస్తూ విష్ణూరు రామచంద్రారెడ్డి ఆకృతాలు అనేవి ఇంకా కట్టించాలి అని చెప్పి ఒక కోర్టులో కేసు అనేది వేస్తారనమాట. ఎవరు? ఏఎస్ఎం ప్రభుత్వానికి ఒక ఫిర్యాదు అనేది ఇస్తుంది. సో అధికారులు విచారణకు వచ్చినప్పుడల్లా కొంత గందరగోళం అనేది వచ్చేది. అంటే ఈ రామచంద్రారెడ్డి వాటి మధ్య ఆ విచారణ అనేది ముందుకు జరగకుండా కొంత గందరగోళం అనేది అక్కడ క్రియేట్ చేస్తూ ఉండేవారు అనమాట. సో అలా ఇక్కడ దొడ్డి మల్లయ్య నాయకత్వంలో ఆంధ్ర మహాసభ కార్యకర్తలు గడి ముందుగా వెళ్తున్నారనమాట. సో వాళ్ళు గడిపై దాడి చేయడానికే వచ్చారనుకున్న ఈ విష్ణు రామచంద్రారెడ్డి అనుచరుడైన ఒక అతను ఈ కొమరయ్య అనే అతన్ని అక్కడికక్కడే చంపేస్తాడనమాట. అంటే కాల్స్తా ఆ గుండె అనేది ఇతనికి తగిలి చనిపోతాడు. సో అక్కడితో 1946 జూలై 4న ఇది జరుగుతుంది. అక్కడి నుంచి ఇంక ఈ సాయుధ పోరాటాలు అనేవి చాలా విస్తృతం అయిపోతాయి అన్నమాట. అంటే చాలా ఎక్కువగా అయిపోతాయి. ఈ ఘటనతో తెలంగాణ అంతా కూడా ఇంక సాయుధ పోరాటాలు అనేవి రగులుతాయి. ప్రతి గ్రామంలో కూడా ఈ గ్రామ సంఘాలు అనేవి ఏర్పడతాయి. ఈ దొడ్డి కొమరయ్య పేరున పాటలు అనేవి పాడుకోవడం. సో ఉద్యమాన్ని హింసతో అణచివేయడానికి నిజాంలు, దేశ్ముఖులు అంటే దొరలు ప్రయత్నించారనమాట. అంటే వాళ్ళు కూడా
నిజాంలు దొరలు కూడా తిరగబడడం స్టార్ట్ చేశారు. కానీ ఈ సాయుధ దళాలు సంఘం ఏర్పాటు అంటే ఈ సాయుధ దళాలన్నీ కలిపి సంఘం అనేది ఏర్పాటు చేయవలసి వచ్చిందనమాట. వీళ్ళు కూడా కొన్ని దళాలు అనేవి ఏర్పాటు చేసుకొని, అంటే సంఘాలు కూడా కొన్ని దళాలు అనేవి ఏర్పాటు చేసుకొని ఈ దేశ్ముఖుల్ని నిజాముల్ని తరిమి కొట్టేసేవారనమాట. గ్రామాలను రక్షించుకోవడానికి గెరిల్లా దళాలు అనేవి ఏర్పాటు చేసుకునేవారు. అలాగే ప్రజల సమస్యలు పరిష్కరించడానికి గ్రామ రాజ్య సంఘాలు అనేవి ఏర్పాటు చేసుకుంటూ ఉండేవారు అనమాట. ఇలా బుర్ర కథల రూపంలోని బృందాల రూపంలో వీటన్నింటినీ కూడా ప్రజలకి తెలియజెప్తూ ఉండేవారు అనమాట. ఇలా నల్లా నరసింహులు అనే అతను వెట్టి నుంచి విముక్తం పొందిన వారందరినీ కూడా ఒక సైన్యంగా తయారు చేసి ఇతను మార్గదర్శకం చేసేవాడు అనమాట. అలాగే కొన్ని ప్రజా న్యాయస్థానాలు అనేవి కూడా నిర్వహించాయని చెప్పుకోవచ్చు. ఈ నల్గొండ, వరంగల్ జిల్లాల్లో ఈ యొక్క నిజాం పాలన అనేది అంతమయ్యి ఆ ప్లేస్లో సంఘ పాలన అనేది వచ్చిందంటే కాంగ్రెస్ వాళ్ళ నుంచి సంఘ పాలన అనేది స్టార్ట్ అయింది. ఈ సంఘమాధీనంలో గ్రామాల్లో ఎవరు వెట్టిని చేసేవారు కాదు. కౌలు అనేది ఎంత అయితే అంతే కట్టుతూ ఉండేవారు. కౌలు తొలగించారు. ఈ కూలీల వేతనాలు పెంచారు. భూములు లేని వారికి భూముల్ని అనేవి ఇచ్చారు. భూస్వాముల్ని ఊర్లలోంచి తరిమేశారు. ఇలా వడ్డీ వ్యాపారుల్ని తరిమేసి వారి యొక్క కాగితాలు అవన్నీ కూడా తగలబెట్టేయడం ఇవన్నీ చేస్తూ వచ్చారనమాట. అలా వారి యొక్క పాలన అనేది వీళ్ళే చేసుకుంటూ ఉండేవారు. ఇలా నిజాం వ్యతిరేక ఫ్యూడలిజం వ్యతిరేకత అనేది బాగా ఎక్కువగా జరిగిందనమాట. దాంతో ఈ హైదరాబాదును కూడా స్వతంత్ర భారతదేశంలో ఐక్యం చేయాలని వీళ్ళు కోరుకుంటూ ఉండేవారు అనమాట. అంటే తెలుగు మొత్తం మాట్లాడే అలాగే ఇతర ప్రాంతాలతో కలిపి మొత్తంగా విశాలాంధ్ర అనేది ఏర్పాటు చేయాలని వీరు పోరాడుతూ ఉండేవారు. సో ఇక్కడ కనుక చూసుకుంటే నిజాం పాలనని అలాగే హైదరాబాద్ రాష్ట్రంలో ఈ ముస్లింల ఆధిపత్యాన్ని కాపాడడం కోసం మతతత్వ ముస్లింలందరూ కూడా ఇత్తెహాదుల్ ముస్లిమీన్ అనే ఒక సంస్థని స్థాపించారనమాట. ఆ సంస్థ ద్వారా ఏంటంటే ఈ రజాకార్ల పేరుతో ఆ సంస్థని స్థాపించారు. రజాకార్ల పేరుతో స్వచ్ఛంద కార్యకర్తల దళాలను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామిక రాజకీయ వ్యవస్థ ఏర్పాటు చేయడానికి కృషి చేస్తున్న ముస్లిం మేధావులపై వీళ్ళు మొదట దాడులు చేయడం మొదలుపెట్టారు. అంటే రజాకార్ల సహాయంతో కొంతమంది దళాలు అనేవి ఏర్పాటు చేసి ఎవరైతే మంచి ప్రజాస్వామిక రాజకీయ వ్యవస్థను ఏర్పాటు చేయాలని అనుకుంటున్నారో వాళ్ళపైన దాడులు చేయడం స్టార్ట్ చేశారనమాట. వాళ్ళ ఆయుధాలను సమకూర్చుకొని ప్రజాస్వామిక రాజకీయ పార్టీలపై దాడులు చేయసాగారు. మత కల్లోలాలను సృష్టించసాగారు. రైతు సంఘాలపైన, కమ్యూనిస్టు దళాలపైన దాడులకి దిగారు. సో వాళ్ళేంటి ఈ రైతులపైన, కమ్యూనిస్టులపైన దాడులకి దిగడం అనేది స్టార్ట్ చేశారు. అయితే కమ్యూనిస్టుల నేతృత్వంలో రైతాంగానికి దొరల మద్దతు ఉన్న రజాకార్లకి మధ్య తీవ్ర పోరాటాలు జరిగాయి. అంటే ఈ కమ్యూనిస్టుల నేతృత్వంలో రైతాంగం ఉండేది, దొరలు వాటి యొక్క మద్దతు అనేది రజాకార్లకు ఉండేది. వీళ్ళ మధ్య చాలా గొడవలు అనేవి ఎక్కువగా జరుగుతూ ఉండేవన్నమాట. భారతదేశం స్వాతంత్రం పొందిన తర్వాత హైదరాబాద్ను భారత యూనియన్లో విలీనం చేయడం కోసం ఉద్యమించిన రాజకీయ సంస్థలపై రజాకార్లు దాడులు చేయడం ప్రారంభించారు. ఈ రజాకార్లు అనేవారు ఎప్పుడైతే భారతదేశం అంటే స్వాతంత్రం వచ్చిందో ఈ హైదరాబాద్ని కూడా అందులో కలిపేయాలి అని ఎవరైతే ఉద్యమాలు అనేవి చేస్తున్నారో వాళ్ళపైన కూడా దాడులు చేయడం స్టార్ట్ చేసిందనమాట. సో క్రూరమైన దాడులు చేసి ప్రజలందరినీ కూడా భయభ్రాంతులను చేసేది. హైదరాబాద్ అనేది స్వతంత్రంగానే ఉంటుంది అని అలా చేయడం వల్ల ఇంకెవరు ఉద్యమాలు అవి చేపట్టారు కాబట్టి హైదరాబాద్ అనేది స్వతంత్రంగానే ఉంటుందని వాళ్ళు రజాకార్లు అనుకుంటూ ఉండేవారు. సో అలాగే స్త్రీల్ని చేర్చడం కానీ వారందరినీ కూడా మానసిక ఆవేదనకి గురి చేస్తూ ఉండేవారు, భయం అనేది కలిగిస్తూ ఉండేవారు అనమాట. వరంగల్ కోటలో జరిగిన ఒక సంఘటనలో జాతీయ పతాకాన్ని ఎగురవేస్తున్న బత్తిని మొగలయ్యను రజాకార్ల గుంపు పాశవికంగా చంపేసింది. సో జాతీయ జెండాను ఎగరేస్తున్న అతన్ని చంపేశారనమాట. సిద్దిపేట జిల్లాలోని బైరాన్పల్లి గ్రామంలో మతోన్మాదులైన రజాకార్లు విజృంభించి అనేక మందిని కాల్చి చంపారు. సో సిద్దిపేట జిల్లాలో కూడా ఇలాగే రజాకార్లు కాల్చి చంపేశారు. రజాకార్లకి ఎవరి యొక్క మద్దతు ఉండేది? జాగీర్దారులు, దొరల యొక్క మద్దతు అనేది ఉండేది. ఈ దొరల్ని వాళ్ళని రైతులు మరి ఊర్లలోంచి తరిమేసేవారు కదా. సో ఎక్కువ కౌలు అవి చేస్తున్నారని తరిమేసేవారు కాబట్టి వీళ్ళు చేతులు కలిపి ఈ యొక్క పన్నాగాలన్నీ పన్నుతూ ఉండేవారు అనమాట. అలా ఇలాంటి సంఘటనలు జరిగినప్పటికీ నిజాం జోక్యం చేసుకోకుండా ప్రేక్షక పాత్ర వహించసాగాడు. సో నిజాంలు ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ చేసేవారు కాదనమాట. ఇన్వాల్వ్మెంట్ ఏమీ ఉండేది కాదు. వాళ్ళు అలా చూస్తూ ఉన్నట్టే ఉండేవారు.
1948లో స్వతంత్ర భారతదేశం చర్య తీసుకొని హైదరాబాద్ని తనలో విలీనం చేసుకుంది. 1948లో హైదరాబాద్ని విలీనం చేసుకుంది. ఇండియా అనేది హైదరాబాద్ని విలీనం చేసుకుంది. విలీనం తర్వాత కూడా భూ సంస్కరణలు అమలు చేయడానికి, దొరల నుంచి రైతాంగ రక్షణకు తెలంగాణ సాయుధ పోరాటం కొనసాగింది. సో స్వంతం చేసుకున్న తర్వాత కూడా చాలామంది పోరాటాలు అనేవి జరిపారు ఈ భూమి గురించి, వాటి గురించి. రైతు సంఘాల ఆధ్వర్యంలో 10 లక్షల ఎకరాల భూమిని నిజమైన హక్కుదారులకు పంపిణీ చేశారు. 10 లక్షల ఎకరాల భూమిని ఎవరెవరికి అందుతుందో అనేది చూసి వాళ్ళకి పంపిణీ చేశారు. 4,000 మందికి గ్రామీణ ప్రజలు తమ జీవితాలు కోల్పోవడమే కాకుండా చాలామంది అరెస్ట్ కాబట్టి జైలుకు కూడా పంపించబడ్డారన్నమాట ఈ ఉద్యమాల్లో. సో అయితే భారత సైనిక దళాలు ఈ ఉద్యమాన్ని అణచివేయడంలో 1950 నాటికి ఆగిపోయింది. సో ఇవన్నీ 1950 నాటికి భారత సైనిక దళాలు వీళ్ళపైన తిరిగి దాడి చేయడం అలా చేయడం వల్ల 1950 నాటికి ఇదంతా కూడా ఆగిపోయిందని చెప్తూ ఉంటారు. ఇక్కడ కనుక చూసుకుంటే మనకి నిజాం వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్న ముఖ్యమైన నాయకుల్లో రావి నారాయణ రెడ్డి ఒకరు. అతను 1936లో రాజ్యాంగ సంస్కరణలు ప్రతిపాదించాడు. సో ఇతను తెలంగాణ ఉద్యమంలో అంటే నిజాం వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్న వారిలో రావి నారాయణ రెడ్డి ఒక అతను అనమాట. ఆంధ్ర మహాసభ వామపక్షాల రాజకీయాల వైపు మొగ్గటంలో అతడు కీలక పాత్ర పోషించాడు. తెలంగాణ రైతాంగ పోరాటంలో అతను ప్రముఖ పాత్ర పోషించాడు. భారత కమ్యూనిస్ట్ పార్టీ హైదరాబాద్ శాఖ తెలంగాణ స్వాతంత్ర పోరాటంలో అతడు వ్యవస్థాపక సభ్యుడు. సో తెలంగాణ వ్యవస్థాపక సభ్యుడి కింద, అంటే స్వాతంత్ర పోరాటంలో ఒక సభ్యుడి కింద, కమ్యూనిస్ట్ పార్టీ హైదరాబాద్ శాఖకు సంబంధించి ఒక సభ్యుడి కింద ఇతను ఉన్నాడనమాట. రైతాంగ పోరాటాన్ని నిజాం ప్రభుత్వాన్ని తొలగించడానికి జరగనున్న ప్రజాస్వామిక ఉద్యమాన్ని ఇతడు కలిపాడు. అతనైతే ఇంకొకరు మెయినుద్దీన్. హైదరాబాద్ నగర మేధావి వర్గాల్లో తొలి విప్లవవాదుల్లో ముగ్ధుం మొయినుద్దీన్ అనే అతను ఒకరు. ఇతను ఉస్మానియా విశ్వవిద్యాలయం యొక్క అధ్యాపకులు అనమాట. విద్యార్థులతో ఏర్పడిన కామ్రేడ్స్ అసోసియేషన్లో ఇతను సభ్యుడు. సిపిఐకి అతడు హైదరాబాద్లో కార్యదర్శి అయ్యాడు. గ్రామ పోరాటాలను హైదరాబాద్ నగర పాలికలోను, ప్రాగా టూల్స్లోను జరుగుతున్న కార్మిక సంఘాలతో సమన్వయం చేశాడు. సో వాళ్ళిద్దరు కూడా మనకి తెలంగాణలో చెప్పుకోవాల్సిన ముఖ్యమైన వ్యక్తుల కింద అయితే చెప్పుకోవచ్చు. ఇక్కడ అలాంటి వారిలో ఒకరిని కనుక చూసుకుంటే దేవులపల్లి వెంకటేశ్వర గారు. ఇతను ఒక కమ్యూనిస్ట్ నాయకుడు అనమాట. ఇతను సూర్యాపేట జిల్లా చందుపట్ల గ్రామంలో 1917లో జన్మించడం జరిగింది. ఇతను జాతీయతావాదంలో పరిచయం ఉండి ఎన్నో సంస్కరణ ఉద్యమాల్లో కూడా పాల్గొనడం జరిగింది. సో తెలంగాణ ప్రజా ఉద్యమాల్లో పాల్గొని అజ్ఞాతంలోకి వెళ్ళిన మొదటి వ్యక్తిగా కూడా ఇతను చెప్తూ ఉంటారు. ఆంధ్ర మహాసభ సభ్యులను చేర్చుకోవడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో కూడా కమ్యూనిస్ట్ పార్టీని స్థాపించారు ఇతను. అలాగే వెట్టి చాకరీ మీద, ఈ ప్రజలపైన జరుగుతున్న అత్యాచారాల మీద ఎన్నో పుస్తకాలు అనేవి రాశారనమాట. ఆంధ్ర మహాసభలోని మిలిటెంట్ పందా చేపట్టి సాయుధ పోరాటానికి దోహదం చేశారు. అలాగే ఫ్యూడల్ విధానాన్ని ఆ యొక్క వ్యతిరేకంగా పోరాడారని చెప్పుకోవచ్చు. ఈ తెలంగాణ ప్రజల ఉద్యమం అనేది 1946లో కాకుండా అంతకంటే ముందే స్టార్ట్ అయ్యింది అని ఇతను గొప్పగా వాదిస్తూ ఉండేవారు అనమాట. నెక్స్ట్ కనుక చూసుకుంటే షేక్ బందగీ పోరాటం అన్నమాట. సో ఇతను బందగీకి రావాల్సిన భూమి వాటాని కోరుతూ విష్ణు రామచంద్రారెడ్డి అనుచరుడైన, అంటే అతని యొక్క అన్న అబ్బాస్ అలీ సవాల్ చేశారనమాట. సో ఈ విషయంలో కోర్టుకు వెళ్తారు. అక్కడ బందగీ గెలుస్తాడనమాట. ఇది తట్టుకోలేని అతను ఏం చేస్తాడు, ఈ బందగీని చంపించేస్తాడు. సో చంపించేసిన తర్వాత ప్రజలందరూ కూడా ఈ యొక్క విషయానికి చాలా కోపం, ఆగ్రహం అనేది వ్యక్తం చేస్తారు. అతని యొక్క స్తూపం అనేది కట్టి ప్రజలందరూ కూడా పాల్పంచుకుంటారనమాట. అలా బందగీ ఒక ప్రేరణగా నిలిచాడు. ఆ తర్వాత చాకల ఐలమ్మ. సో చాకల ఐలమ్మ భూమిని ఈ విష్ణు రామచంద్రారెడ్డి బలవంతంగా తీసుకుందామని చేస్తే ఈ సంఘం ఏవైతే గ్రామాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సంఘాలు ఉన్నాయో అవి సంఘాలు అనేవి సమర్థవంతంగా వాటిని ఎదుర్కొన్నాయని చెప్పొచ్చు. అలాగే విద్యార్థి దశలో ఉన్న రామచంద్రారెడ్డి, ఆరుట్ల రామచంద్రారెడ్డి, ఇతను ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదువుతున్నప్పటి నుంచి కూడా ఆంధ్ర మహాసభలో కానీ రాష్ట్ర కాంగ్రెస్ ఆ యొక్క ఆర్య సమాజాలు వాటిలో చురుగ్గా పాల్గొంటూ ఉండేవారు. అలాగే నిజాం ప్రభుత్వం ఎప్పుడు కూడా బలవంతంగా పన్నులు వసూలు చేయడం, పంటల్ని జప్తు చేయడం, ఇలాంటి వాటన్నింటినీ కూడా వ్యతిరేకిస్తూ ఉండేవాడు అనమాట.
రైస్ మిల్లులపైన దాడి చేసి వాళ్ళకి అంటే ప్రజలకి ఎవరికైతే ఏవైతే అవసరం అవుతాయో ఆహార ధాన్యాలన్నీ కూడా పంచిపెట్టేస్తూ ఉండేవారు. సో అలా భువనగిరి ముంద్రాయి జనగామంలో ఆహార ధాన్యాలు అనేవి దోచి అవసరమైన వాళ్ళకి పంచిపెట్టాడు. కడివెండి పాలగుర్తులో సంఘాలను అనేవి ఏర్పాటు చేయడంలో ఇతను కీలక పాత్ర పోషించాడని చెప్పుకోవచ్చు. సో వీళ్ళందరూ కూడా ఈ తెలంగాణ స్వాతంత్రోద్యమంలో ముఖ్యమైన వ్యక్తుల కింద చెప్పుకోవచ్చు. సో ఆ తర్వాత మనం చెప్పుకున్న వారు 1930లో ఉప్పు సత్యాగ్రహం అనేది జరిగింది కదా. ఆ సమయంలో బాగా ఆ జాతీయ నాయకుల్లో పాల్గొన్న వారిలో బద్దం ఎల్లారెడ్డి అనే అతను ఒకరు. సో ఇతను హైదరాబాద్లో ఉన్న హరిజనుల్ని ఉద్ధరించడానికి ఎన్నో కార్యక్రమాలు అనేవి చేపట్టారు. ఆ తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడిగా కూడా మారి తెలంగాణ సాయుధ పోరాటంలో ఒక వ్యక్తిగా అయితే చేరారు. ఆ తర్వాత భీమిరెడ్డి నరసింహారెడ్డి వామపక్ష భావాలచే ప్రభావితుడై కమ్యూనిస్టుగా కూడా మారారనమాట. భూస్వాములకి ప్రభుత్వ అధికారులకి వ్యతిరేకంగా ఈ వెట్టి వ్యతిరేక పోరాటాలు అనేవి అతను నిర్వహించాడు. ఎప్పుడు అజ్ఞాత కార్యకర్తలా ఉండి తర్వాత దళం నాయకుడిగా ఇతడు ఎదగడం అనేది జరిగింది. అలాగే బొమ్మగాని ధర్మభిక్షం అనే అతను కూడా విద్యార్థి దశలో ఉన్నప్పటి నుంచి రాజకీయ కార్యకలాపాల్లో ఇతను ఎక్కువగా పాల్గొంటూ ఉండేవారు. పేద పిల్లల కోసం సూర్యాపేటలో ఒక హాస్టల్ అనేది కట్టించారు. ఆ తర్వాత నల్గొండ జిల్లాలో కమ్యూనిస్ట్ నాయకుడిగా కూడా అతను ఎదిగారు. సో ఇలా వీళ్ళందరూ కూడా మనం ఈ తెలంగాణ సాయుధ పోరాటంలో ఒక ముఖ్యమైన వ్యక్తులుగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత భారతదేశంలో విలీనం 1947లో ఎప్పుడైతే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందో ఇంకా చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ హైదరాబాద్ని స్వతంత్ర రాష్ట్రంగా ఉంచాలనుకున్నారు. సో స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా హైదరాబాద్ని స్వతంత్ర రాష్ట్రంగా ఉంచాలనుకున్నారు. కానీ అది జరగలేదన్నమాట. వీళ్ళ యొక్క అంటే ఈ నిజాం పాలన అనేది అంతమైపోయి భారతదేశంలో హైదరాబాద్ భాగం కావాలని ప్రజలు కోరుకునేవారు. సో నిజాం ఏమనుకునేవాడు, స్వతంత్రంగా పాలించాలనుకునేవాడు. కానీ ప్రజలు భారతదేశంలో కలిసిపోతే బాగుండని ప్రజలు అనుకునేవారు. ఇలా రామానంద తీర్థ నాయకత్వంలో హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ అనేది 1947లో అనేక ఉద్యమాలు అనేవి చేపట్టి ఎలా అయితే చివరికి ఈ హైదరాబాద్ రాష్ట్రాన్ని భారతదేశంలో కలిపేస్తారు. అప్పుడు మనకి హోమ్ మినిస్టర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ అనమాట. అతను ఈ సాయుధ దళాలను పంపించాడు హైదరాబాద్కి. ఈ సాయుధ దళాలను అనేవి పంపించి 1948లో సెప్టెంబర్ 17న హైదరాబాద్ భారతదేశంలో భాగమైపోయిందనమాట. ఈ ప్రజాస్వామిక పరిణామం అనేది పూర్తయ్యే వరకు పాలకుడిగా అంటే ఇదంతా కొంచెం ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ ఇదంతా కొంచెం సెట్ అయ్యే వరకు నిజాంని పాలకుడిగా ఉంచారు. అయితే ఈ దేశ్ముఖ్లు జాగీర్దార్లు వీళ్ళ యొక్క అధికారం అంతా కూడా రద్దు చేసి ఎన్నికల ప్రజాస్వామిక ప్రక్రియల్ని అక్కడ ప్రారంభించాల్సి వచ్చిందనమాట. ఇంక ఈ జాగీర్లు వీళ్ళందరూ అక్కడ ఎవరు కూడా ఇంకా లేరు. 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అనేది అమల్లోకి వచ్చింది. అప్పుడు ఇంకా నిజాం పాలన అనేది అంతమైపోయింది. సో అప్పటి వరకు రాజ్ ప్రముఖ్ అంటే రాష్ట్రపతిగా ఈ నిజాం యొక్క రాజు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఉంటూ ఉండేవారు. ఆ తర్వాత దానికి 1952లో ఎన్నికలు జరిగినప్పుడు ఈ హైదరాబాద్ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా బూర్గుల రామకృష్ణారావు గారు ఎన్నికవడం జరిగిందనమాట. ఇలా 1956 వరకు నిజాం రాజు ప్రముఖగా కొనసాగి ఆ తర్వాత అతను వెళ్ళిపోయి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు ప్రాంతాలను కలుపుతూ గవర్నర్ అనే వారిని నియమించడం జరిగిందనమాట. సో అలా హైదరాబాద్ రాష్ట్రంపై ఈ నిజాం పాలన అనేది అంతమైపోయి భారతదేశంలో కలిసి ఒక రాష్ట్రంగా అయితే ఏర్పడింది. అలా 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది ఏర్పడింది. కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత అప్పటి ప్రభుత్వం ఈ ఒప్పందంలోని అంశాలన్నింటినీ కూడా ఉల్లంఘించింది. దాంతో తెలంగాణ ప్రాంత ప్రజల్లో అసంతృప్తి అనేది వచ్చిందనమాట. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ తెలంగాణ ఇవన్నీ కలిసి ఉండేవి, హైదరాబాద్ ఇవన్నీ. కొంత వివక్షత అనేది వచ్చిందనమాట. సాగునీరు కానీ విద్య ఉపాధి రంగాల్లో కొంత వివక్షత అనేది వచ్చినప్పుడు ఈ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఉండాలి మాకు అని చెప్పి మళ్ళీ వాళ్ళు ఉద్యమాలు అనేవి చేయడానికి అవి దారితీసాయని చెప్పుకోవచ్చు. సో అలా మనకి తెలంగాణ రాష్ట్రానికి స్వాతంత్రం అనేది వచ్చింది. సో కొంచెం కన్ఫ్యూజ్గా ఉన్నా ఏమీ ఉండదంటే ఒక 2-3 సార్లు మనం అర్థం చేసుకుంటే సరిపోతుంది. అయితే తెలంగాణ పోరాటంలో సో మహిళల్ని నిజాం దొరలు కానీ వాళ్ళు చాలా వేధిస్తూ ఉండేవారు అనమాట. సో దాసీలుగా చేసుకొని వాళ్ళని ఇబ్బంది చేయడం చేస్తూ ఉండేవారు.
తర్వాత ఈ రాత్రి పాఠశాలలకు వెళ్ళడం మహిళలు అనేవారు. కమ్యూనిస్ట్ పార్టీలో చేరడం, ఇలా ఆయుధాలు పట్టి రజాకారులతో పోరాడడం ఇవన్నీ చేస్తూ ఉండేవారు. సో ఇక్కడ ఒక స్టోరీ అనేది కూడా మనకి ఇచ్చారు. సో ఇది ఈ లెసన్కి సంబంధించి. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం.